మనం ఎందుకమ్మా ప్రతి ఇయర్ మట్టి వినాయకుడిని యూజ్ చేద్దాం. మనం కూడా ఇందులో కలర్ఫుల్ వినాయకుడిని యూజ్ చేద్దామా ఈ ఇయర్? కలర్ఫుల్ వినాయకుడిని యూజ్ చేయకూడదమ్మా. మట్టి వినాయకుల వల్ల వాతావరణానికి కానీ పర్యావరణానికి కానీ ఎటువంటి హాని ఉండదు. అదే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసిన వినాయకుడిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం అన్నీ కూడా పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పటికైనా మట్టి వినాయకుడినే మనం పూజ చేసుకోవాలమ్మా. మనం ఎప్పుడు చూసినా మట్టి వినాయకుడినే యూజ్ చేద్దామంటావు. మట్టి వినాయకుడిని యూజ్ చేయడం వల్ల మనకి పర్యావరణాన్ని అయితే మనం రక్షించుకోవచ్చు అమ్మ. దానివల్ల ఎటువంటి హాని అయితే జరగదు ఎవరికి కూడా. అమ్మా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటమ్మా? ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే చెట్లు కానీ లేదా చెరువులు కానీ ఇంకా అలాగే చిన్న చిన్న జీవరాశులన్నింటినీ ఎన్విరాన్మెంట్ అంటాం అమ్మ. మనం ఇప్పుడు మన వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేస్తాం? చెరువులో కదా. చెరువులో కొన్ని చిన్న చిన్న చేపలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పురుగుల్ని వాటిని తిని బతుకుతూ ఉంటాయి. మనం ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం వల్ల దానికి ఉన్న రంగులు అవి వేస్తారు కదా, కెమికల్స్ అనేవి కూడా ఆ లోపల ఉన్న చేపలు అవి తినడం వల్ల చిన్న చిన్న జీవరాశులు కూడా చనిపోతున్నాయి. అలాగే వాటర్ కూడా కలుషితం అయిపోతున్నది. దానివల్ల ఏంటంటే వాటర్ కూడా కొన్ని రోజులు పోతే ఇప్పటికే కొనుక్కునే స్థితికి వచ్చాము. కొన్ని రోజులు పోతే ఆ వాటర్ అనేది కూడా మనకు దొరకకుండా పోతుంది. మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల దేనికి ఎటువంటి హాని ఉండదు. పైగా చెరువులో మట్టి శాతం కూడా పెరుగుతుంది. అలాగే మనం మట్టి వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. దాంట్లో ఒక మొక్క వేసుకుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాం కాబట్టి. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనం అలాంటి కలర్ బొమ్మలను అయితే యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా మట్టి వినాయకుడిలో అయినవే మనకు మంచిది. అలాగే కథలో కూడా మనకి పార్వతీదేవి వినాయకుడి విగ్రహాన్ని తన నలుగు పిండితోనైతే చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, మనకి నీకు చెప్పాను కదా. అలాగా మనం అలా చేయలేము కాబట్టి, అంత రూపం ఇవ్వలేము కాబట్టి మనం మట్టి వినాయకుడిని చేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి అవి తెచ్చుకుని పూజ చేయడం అనేది చాలా మంచిది. లేదు అంటే శుభ్రంగా పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టి పూజించుకున్నా ఎటువంటి హాని ఉండదు. సరే అమ్మ, నేను కూడా పెద్ద అయిన తర్వాత నేను కూడా మట్టి వినాయకుడినే యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్ విన్నారు కదా, మీరు కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మట్టి వినాయకుడినే యూజ్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై మమ్మీస్ ఛానల్. ఓకే, బాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.